శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈ రోజు శుభదినం, సూర్య ఉదయమే ఆదివారం. ఈ ఆదివారం చాలా చిరునవ్వుతో, సంతోషంగా, ఆనందంగా మీ యొక్క స్నేహితులు, బంధువులు అందరితో స్నేహంతో సంతోషంగా ఉండబోతున్నారు. ఈ రోజు జన్మరాశి ప్రకారం చంద్రుడు జన్మరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం 3-4 పాదాలు రావడం చాలా సంతోషకరం. అలాగే ప్రత్యేకంగా చంద్రుడు జన్మరాశిలోకి వస్తే ఆయనకు స్వయం శక్తి చాలా బలంగా ఉంటాడు. మనసు ప్రశాంతతగా ఉంటుంది. కొన్ని గందరగోళంగా మనస్తత్వం ఉన్న వారికి కూడా ప్రేమ, దయ, అనుగ్రహం పొందగలుగుతారు. అంటే చాలా ఇబ్బందులు, మొన్నటి రోజు జరిగిన కొన్ని సంఘటనలు చాలా మందికి ఎక్కువగా ఇబ్బందికరం చేసుంటుంది. అలాంటి వాళ్ళకే ఉపశమనం జరగబోతుంది. ఈరోజు ఆ బాధలన్నీ కూడా మర్చిపోగలగాలి. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన మన మనసుని కలిచి వేయడం, దాని ద్వారా ఇబ్బందుల్లో మనం ఉండడం జరుగుతూ వస్తుంటాయి. అందువల్లే గోచార రీతిగా చంద్రుడు కానీ, గ్రహాలలో కానీ బలహీనతలు ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో నుంచి ప్రారంభమైన సమస్యలు, అలాగే మనం పనిచేసే చోట కానీ, వీధిలో కానీ చాలా సమస్యలతో కలిగి ఉంటాం. అందువల్ల త్వరగా మనం ఎక్కువగా సమస్యలకి దూరంగా ఉండేలాగా మనం ప్రయత్నిస్తాం. అందువల్ల కొన్ని సమస్యలు అతి వేగాన్ని పెంచుతుంది, మానసిక ఒత్తిడిని పెంచుతుంది, అనుమానాన్ని, ఇబ్బందులని కలిగిస్తూ ఉంటాయి. అలాంటిది దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉండాలి. ఎందుకంటే కొన్ని గ్రహాల వల్ల సమస్యలు ఏర్పడచ్చు. ఇక్కడ జన్మరాశిలో చంద్రుడు అంగారకుడు చూడబడతాడు. ఎప్పుడైనా కానీ చంద్రుడు చాలా శక్తివంతుడు, చాలా చిరునవ్వుతో కలిగిన, మనసుని ప్రశాంతంగా పెట్టిన వ్యక్తిగా ఉంటాడు. కోరిన కోరికలు ఇచ్చే అవకాశం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ప్రేమలో విజయం పొందొచ్చు. ఉద్యోగంలో మానసిక ఒత్తిడి తొలగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం జరగబోతుంది. అలాగే కుటుంబంలో నూతన వస్తువులు కానీ, అలాగే మీరు కోరుకున్న కొత్త వాహనాలు కొనేదానికి కూడా ఆయన సహకారం అందిస్తారు. కానీ చివరి నిమిషంలో ఈ అంగారకుడి యొక్క చూపు చంద్రుడి పైన పడడం వల్ల ఆటంకాలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దానికి నిరాశ కలగకు. ఎందుకంటే త్వరగా మనం కోరుకున్న విషయాన్ని మనం దక్కించుకోవాలి. అందువల్ల ప్రయత్నాలు మొదలెడతాం. అందువల్ల అది ఈ రోజు నుంచే ప్రారంభించుకోవాలి. పౌర్ణమి తర్వాత కూడా 40వ తిథిలో చంద్రుడికి శక్తివంతమైన బలం ఉంటుంది. అలాగే గురువు మనకు 2వ స్థానం ధనస్థానాన్ని చూస్తూ, అలాగే ఇల్లు, వాహన స్థానాన్ని కూడా చూస్తున్నాడు. అందువల్ల గురువు చంద్రుడు కలిస్తే మంచి జరిగే అవకాశాలు కలుగుతుందని మనకు గ్రహాల రీతిగా చెప్పబడుతున్నాం. అందువల్ల త్వరగా ఈరోజు చాలా శుభ కార్యక్రమాల వైపు ప్రయాణం చేసి ఇంట్లో వివాహ వేడుకలకి ప్రారంభాన్ని మొదలుపెట్టడానికి అవకాశం మొదటి రోజుగా ప్రారంభించుకోండి. అలాగే వాహనాలు కొనాలి అనుకున్న వారికి వాహన విషయాలలో త్వరగా మీరు సెలెక్ట్ చేసుకున్న వాహనాలు కొనుక్కునేలాగా ప్రయత్నించండి. సొంత ఇంటి కల చాలా మందికి చాలా బాధాకరంగా ఉంటుంది. మానసికంగా స్థలం, స్థిరాస్తులు కొనాలని మనసులో ఉన్నా ఆర్థికంగా మనం దాన్ని అందుకోలేని స్థితిలో ఉన్నాం. అలాగే మన మనసులో ఉన్న కోరిక కలగానే మిగిలిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. త్వరగా కోలుకుంటారు. మీరు మంచి స్థాయికి మీకు రాబోయే రోజుల్లో మీ జీవితంలో మీకు కొత్త ఇంటి కళ, నిర్మాణం చేసి ఆగిపోయిన ఇల్లు, అలాగే నూతనంగా నిర్మాణం చేయాల్సిన ఇంటి నిర్మాణాలు ప్రారంభమవుతాయి. తొందరపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో మంచి రోజులు ప్రతి రోజు ప్రారంభం అవబోతుంది.
చాలా సంతోషమైన స్థానాల్లో గ్రహాలు వెళ్ళబోతున్నాయి. కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది. ప్రశాంతత రావడానికి అవకాశం ఉండబోతుంది. అందువల్ల తులారాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులు చాలా సానుకూలంగా చేసుకోండి. ఎటువంటి ఇబ్బందులు లేవు. మానసిక ఒత్తిళ్లు ఉన్నా దాన్ని అధిగమించి ముందుకు పోయేలాగా ప్రయత్నించుకోండి. విద్యార్థులు మంచి మనసుతో స్వాగతించిన మంచి స్థాయిలో మీ విద్య ఎదగాలి. మీకు ఈరోజు సంపూర్ణ బలం కలిగిన కొన్ని విజయాలు కలిగి ఉంటారు. త్వరగా మీరు మరిన్ని విజయాలు పొందాలి అంటే ఇంకా విద్య విషయం పైన చాలా శ్రద్ధతో ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందాలి అంటే ఖచ్చితంగా విజయం పొందగలుగుతారు. స్వయం శక్తితో మీరు చేస్తున్న ప్రయత్నం మీ కుటుంబానికి ఆనందకరంగా ఉండబోతుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకంగా మీరు చేసుకున్న పొదుపుగా చేసి పెట్టుకున్న ధనం ద్వారా మీ వస్తువులు కొనుక్కోగలుగుతారు. మనసులో ప్రశాంతత ఉంటుంది. కుటుంబంలో ఆనందకరం ఉంటుంది. దైవానుగ్రహ పూజల ద్వారా మీ కుటుంబం అంతా శ్రేయస్కరంగా ఆరోగ్యకరంగా సంపూర్ణ బలంతో ఉండేలాగా మీరు చేస్తున్న ప్రయత్నం విజయం పొందగలుగుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. తులారాశి వారికి రాబోయే రోజుల్లో చాలా విషయాలు మంచి మంచి విషయాలు జరగబోతుంది. కొద్దిమంది ఇబ్బందుల్లో ఉన్నారు. మానసిక ఒత్తిడిలో ఉంటారు. ఆర్థికంగా డబ్బులు అందలేక బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడి ఆశీర్వాదం మీకు ఉండబోతుంది. ఖచ్చితంగా మీరు తేరుకుంటారు. వ్యాపార రంగంలో నష్టపోయిన వారు తిరిగి పునరుద్ధరణ చేసుకొని ముందుకు సాగేలాగా ప్రయత్నం జరగబోతుంది.